గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి రామానాయుడు. వైసీపీ ప్రభుత్వంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయలేదు అంటున్నారు. షట్టర్లు, డోర్లు, గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టలేదు అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటి సరిచేస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్లు విడుదల చేశామన్నారు మంత్రి నిమ్మల. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత లాంటి అత్యవసర పనుల కోసం 344 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 10 లక్షలకు పైగా ఖర్చయ్యే పనులు 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్స్ పిలవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి శాఖల ఆధ్వర్యంలో చేపడతామన్నారు మంత్రి నిమ్మల. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేటటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వం వీడ్ రిమూవల్ కూడా మర్చిపోతే అప్పటికప్పుడు జూన్ నెలలో 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క O&M మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం.